నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వీడియో కొద్దిగా లేట్ అయిందండి. మేము ఈరోజు అంటే 3 రోజుల క్రితము మామిడికాయ పచ్చడి పెట్టాను. తోట దగ్గరికి వెళ్ళి అక్కడ కాయలు సేకరించి మనకు పచ్చడికి ఏ కాయలు కావాలో ఆ కాయలు తీసుకొని పచ్చడి అయితే పెట్టాను, పూర్తిగా పెట్టేశాను. ఎందుకంటే పచ్చడి పెట్టే విధానము మీకు ముందే చూపించాను కదా, అంటే చూపించలేదు, వీడియో ప్రకారం మీకు మాట రూపకంగా చెప్పాను కదా. పచ్చడి అనేది కాయలు ఏ రకంగా తీసుకోవాలి, పచ్చడి ఏ రకంగా పెట్టాలి అని కొలతలతో సహా మీకు చెప్పి వీడియో అయితే చేసి పెట్టాను. 2 వీడియోలు పెట్టాను, 2 రకాల పచ్చళ్ళు. నేను అదే రకంగా సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి, అంటే నేను చెప్పిన విధానం కూడా సంవత్సరం నిల్వ ఉండే పచ్చళ్ళే కాబట్టి నేను పెట్టిన విధానం కూడా అలాంటిదే. నేను ఈ 3 రోజుల క్రితము కాయలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి దాళ్ళను బాగా ముక్కలు తరిగి బాగా ఆరబెట్టి ఆ తర్వాత మనకు పచ్చడికి కావాల్సిన వస్తువులన్నీ, అంటే దాంట్లో వేసే ఆవాలు కానీ మెంతులు కానీ వెల్లుల్లి అన్ని కొలతల ప్రకారం తీసుకొని కారము, పసుపు, ఉప్పు, ఆయిలు అన్నీ పచ్చడికి కావాల్సినవన్నీ పదార్థాలను తీసుకొని నేను పచ్చడి అయితే పూర్తిగా తయారు చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే అది ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, ఇంకా మాటల్లో చెప్పాలంటే తొందరగా అయిపోతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ పచ్చడి 3 రోజుల క్రితం పెట్టిన పచ్చడి నేను ఈరోజు మళ్ళీ దాన్ని కలపాలి. 3వ రోజు కలపాలి, తప్పనిసరిగా కలపాలి. ఎందుకంటే ఉప్పు, కారము, ఆయిలు, మనం వేసిన మసాలాలు అన్నీ పట్టేటట్టుగా బాగా ఇప్పుడు ఆయిల్ పైకి తేలేటట్టుగా మనము పచ్చడి కలిపి పెట్టాం కదా. ఇప్పుడు ఈరోజు 3వ రోజు కాబట్టి నేను పచ్చడి దాన్ని మళ్ళీ కలపడానికి మీకు చూపించి మాటల్లో చెప్పాలని చేస్తున్నాను వీడియో. మంచి కాయ తీసుకుంటే పచ్చడి అనేది నిల్వ చాలా బాగుంటుందండి. ఆ కాయలు కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇలాంటి కాయలు అంటే చిన్న రసాలు, పెద్ద రసాలు అంటారు. మనం బేనిషాల్లో కూడా కొద్దిగా పులుపున్న కాయ తీసుకుంటే పచ్చడికి బాగానే ఉంటుంది. బాగా పుల్లగా ఉండాలి అనుకుంటే అప్పుడు చిన్న రసాలు, పెద్ద రసాలు ఉపయోగించుకోవచ్చు. నేనైతే ఈ రకం కాయలు తీసుకొని పచ్చడి పెట్టాను. మీకు చూపించాలని కాయ కూడా చూపిస్తున్నాను. 2 రకాలు కూడా 2-3 రకాలు తీసుకున్నాను, కానీ ఒక రకం కాయలు మాత్రమే పచ్చడి పెట్టాను. ఇంకొక రకము ఇవి పెద్ద రసాలు అంటారు. ఈ పెద్ద రసాలు కూడా పచ్చడికి బాగానే ఉంటాయి. నేను ముందు వీడియోలో కూడా అదే చెప్పాను. ఇలాంటి కాయలు తీసుకొని శుభ్రంగా మంచిగా పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం కాదు కదా, 2 సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుంది. ఓకేనండి. పచ్చడి కలిపే విధానము ఈరోజు చూపిస్తున్నాను, చూద్దాం పదండి. ఇదిగోండి పచ్చడి. ఇలా నేను ఈ డబ్బాకైతే ఎత్తి పెట్టాను. నాకు జాడీ లేనందుకు ఇలా ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తి పెట్టాను. తర్వాత నేను వేరే దాంట్లోకి మార్చుకుంటాను. పచ్చడి పెట్టి ఇలా గుడ్డ ముందు వేసి తర్వాత పైన కవర్ పెడితే పచ్చడి అనేది మనకు గాలిపోకుండా పచ్చడి అనేది రుచిగా కూడా మంచిగా తయారవుతుంది. పచ్చడి కూడా చెడిపోదు. అందుకనే ముందు గుడ్డ వేసిన తర్వాత కవర్ పెట్టాలి. జాడీ అయినా సరే ఇదే మాదిరిగా చేయాలండి. అయితే ఇంకా పచ్చడి చూపిస్తాను. చూడండి, పచ్చడి అయితే చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మనకు ఇంకా ఆయిల్ కావాలంటే ఇంకా 2-3 రోజుల తర్వాత ఆయిల్ అనేది ఇంకా ఫుల్గా పైకి తేలుతుంది. నేను వేసినప్పుడు ఇలా ఆయిల్ అయితే పైకి లేదండి, పచ్చడికి పొడిగానే ఉన్నది.
మనకు ఆ 2-3 రోజుల తర్వాత ఆయిల్ అనేది ముక్క అనేది మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంటుంది. చూడండి, పచ్చడి చాలా గుమగుమలాడుతుంది. దీన్ని ఇప్పుడు తిరగగలపాలి. ఆ గరిటె చాలా చిన్నగా ఉంది, కలపడానికి రాలేదు, అందుకని ఇది జాలిగంట తీసుకున్నాను. అడుగు నుంచి కలపాలి కదా. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేసానండి. వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు పచ్చడికి ముఖ్యంగా రుచినిస్తాయి. వెల్లుల్లిపాయలు ఎందుకంటే పచ్చడి అనేది కొద్దిగా ఆయిల్తో కూడింది కదా, కొద్దిగా అరగడానికి వెల్లుల్లిపాయ సహకరిస్తుంది. ఆవాలు కూడా బాగా వేడి కాబట్టి, మామిడికాయ పచ్చడి అంటేనే వేడి. మనం ఇప్పుడు వచ్చేవన్నీ వర్షాకాలం కదా, వర్షాకాలం తర్వాత మళ్ళీ చలికాలం వస్తుంటుంది. ఆ టైంలో మనం ఈ పచ్చళ్ళు అనేది తింటే కొద్దిగా ఆరోగ్యానికి బాగుంటుంది, వేడి చేస్తుంది అన్నమాట. బాగా కలుపుకోవాలి, తిరగగలుపుకోవాలి. చూడండి, పచ్చడి చాలా నీట్గా గుమగుమగా ముక్క చాలా అద్భుతంగా వచ్చాయని మామూలు సైజు కట్ చేయించాను ముక్కలు. పచ్చడికి అనేది టెంక ఉండాలండి. ముఖ్యంగా టెంక ఉంటేనే పచ్చడి ముక్క అనేది గట్టిగా ఉంటుంది ఎన్ని రోజులైనా సరే. గరిటతో కూడా కాలేదండి, మంచిగా మనం చేయిబెట్టి కలిపితేనే ముక్క అనేది చిదికిపోకుండా ఉంటుంది. ఎప్పుడైనా చేయి పెట్టాలండి. మీకు చూపించడానికి నేను గరిటె పెట్టాను, కానీ చేయితోటే కలపాలి. చూడండి ముక్క ఎంత చక్కగా నీట్గా వచ్చినాయో. ఇలా టెంకతోటి ముక్క అనేది మనం కట్ చేసుకోవాలి. ఇంకా ఈరోజేనండి పచ్చడికి ఉప్పు, కారము, ఆయిలు ఈ 3 సరిపోతే కరెక్ట్గా ఉంటే సరే అండి. లేదా అంటే మనము ఉప్పు కానీ, కారం కానీ, ఆయిల్ కానీ తక్కువైంది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనము ఎక్స్ట్రా వేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మిగతాయి అండి సేమ్ మనం కొలతలు వేసాం కాబట్టి, ఆవాలు, మెంతులు ఇవన్నీ కొలతల ప్రకారం వేసాం కాబట్టి సరిపోతుంది. మీకు స్పైసీగా బాగా కారంగా ఘాటుగా మామిడికాయ పచ్చడి తినాలనుకుంటే ఇంకాస్త కొలతల కంటే ఇంకొంచెంగా ఎక్కువ వేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైందంటే కష్టమవుతుంది, తక్కువైతే కలుపుకోవచ్చు కదా. ఇప్పుడైతే పచ్చడి అయితే బాగా 2 వైపులా బాగా కలబెట్టాను. ఇంకా ఈ పచ్చడి మనం వాడుకోవచ్చు, డైలీ వాడుకోవచ్చు. అంటే ఇంకా మనం పచ్చడి పూర్తిగా అయిపోయేంత వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే మనం సంవత్సరం పచ్చడి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా డైలీగా సాంబారు, పప్పు ఇలాంటి ఫంక్షన్లో ఏదైనా ఫంక్షన్లో పచ్చడి కావాలని కోరుకుంటాం కదా, అప్పుడు ఇంకా ఈ పచ్చడి కూడా వాడుకోవచ్చు అనమాట. అంత పవిత్రంగా ఉంటుంది. లక్ష్మీ స్వరూపంలో మన ఇంటికి పచ్చడి పెట్టుకున్న టైము, మన మామిడికాయ పచ్చడి పెట్టుకున్న టైము అంత శుభ గడియల్లో మంచి రోజు చూసుకొని పెట్టుకుంటాం కాబట్టి అమ్మవారు లక్ష్మీ స్వరూపమే అనుకోవాలి. ఇంకా రోజు మేము కూడా ఇంట్లో వాడుకోవడానికి అయితే వేరే సపరేట్ గిన్నెలో బాటిల్లో కానీ తీసి పెట్టుకుంటాను.
ప్రస్తుతానికి గిన్నెలో తీసేసుకుంటున్నాను. చూడండి పచ్చడి మామిడికాయ స్పెషల్, సమ్మర్ స్పెషల్. ఎప్పుడే కానండి పచ్చడికి మాత్రం ఆయిల్ ఇలా తేలుతూ ఉండాలి. నేను ఇప్పుడు కలిపాను కాబట్టి కలిసిపోయింది. మళ్ళీ ఈరోజు అయితే మళ్ళీ ఆయిల్ అయితే మళ్ళీ పైకి వచ్చేస్తుంటుంది. మనం పచ్చళ్ళు రోజు వాడుతున్నాము అనుకోండి, తీయాలనుకున్నప్పుడు బాగా కలుపుకొని తీసుకోవాలి. మనం రోజు వాడుకునే పచ్చడి ఇంట్లోకి తినాలనుకున్నప్పుడు వాడుకునే పచ్చడి తీసేటప్పుడు మళ్ళీ బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేసి ఉంటుంది కాబట్టి కలగలుపుకొని మంచిగా పచ్చడి అనేది మనం గిన్నెలో ఎత్తి పెట్టుకోవాలి. కలపకుండా మాత్రం పచ్చడి తీయొద్దండి, ఎందుకంటే ఆయిల్ తొందరగా వెళ్ళిపోతుంటుంది, లోపల పచ్చడి అనేది గట్టిగా అయిపోతుంటుంది. కాబట్టి కలుపుకొని తీసుకోండి. ఓకేనండి, నా మామిడికాయ పచ్చడి స్పెషల్ మీకు పూర్తిగా చూపించలేకపోయినా పూర్తి వివరాలతో మీకు చెప్పాను కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఇంకా జూన్ వరకు కూడా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. నేను తోటకు వెళ్ళి తీసుకొచ్చానండి, తెలిసిన వాళ్ళ తోట వెళ్ళి ఈ మామిడికాయ పచ్చడి కోసము కాయలు తీసుకొని ప్రిపేర్ చేశాను. మీకు చూపించాలని మాత్రమే పచ్చడి చూపిస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పిన విధానము చేసే విధానము రెండు ఒకటే ఉంటుందండి. కరెక్ట్ పద్ధతిలో చేస్తాను, కరెక్ట్ పద్ధతిలో చెప్తాను. ఓకేనండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సంవత్సరం నిల్వ ఉండే స్పెషల్ పచ్చడి మామిడికాయ పచ్చడి. 8 గిన్నెల ముక్కలకి 2 గిన్నెల కారము, గిన్నెన్నర సాల్టు, 1/2 కిలో ఆవాలు, 100 గ్రాములు మెంతులు, ఇవన్నీ వేసి నేను పొడి చేసి పచ్చడి పెట్టానండి.